ఫ్యాక్టర్ ఈ 15 సంవత్సరాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావచ్చు. అంటే ఒక జనరేషన్ మొత్తం కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిపాలన అయితే చూసింది. అక్కడ ఈ 15 ఏళ్లలో సాధించిన ప్రగతి ఏంటి అని మారినటువంటి పెరిగినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు కావచ్చు, దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు లేక మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పినటువంటి చాలామంది ఓటర్లు, అంటే చాలా కీ ఫ్యాక్టర్స్ పశ్చిమ బెంగాల్లో పనిచేసాయని చెప్పాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే పార్టీ విజయ్ పార్టీ పెట్టడానికన్నా ముందు వరకు కూడా డిఎంకే మాత్రమే అక్కడ అధికారంలోకి వస్తుంది, మాకు డిఎంకేనే కావాలి అని చెప్పినటువంటి ఓటర్లు కూడా మనం చూసాం. ఇక జయలలిత అనడం తర్వాత ఏఐఏడిఎంకే ఒక దిశానిర్దేశం అంటే ఒక నాయకుడు లేని కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అయిపోయింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ల మధ్య పోరాటంతో ఏఐఏడిఎంకే కూడా ఆ స్థాయిలో ఓటు బ్యాంకును తీసుకుంటుందా, ఓటు బ్యాంకు వస్తుందా అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక టీవీకే అధినేత విజయ్ పెట్టినటువంటి పార్టీని చాలా లైట్ తీసుకున్నాయి ఏఐడిఎంకే అలాగే డిఎంకే. భారతీయ జనతా పార్టీ విజయ్ విషయంలో చేసినటువంటి పనులు అక్కడ మొన్నటి వరకు కూడా ముందుగా పార్టీ పెట్టిన తర్వాత కరూర్ అంశం 40 మందికి పైగా చనిపోవడం, ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ విచారణ చేయలేదు. దీనికి సంబంధించి అక్కడ తన్ని హెరాస్ చేసింది, ఇబ్బంది పెట్టింది అనే కోణంలోనే వారు చూసినటువంటి సిచ్యువేషన్. ఏ విధంగా ఢిల్లీకి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండి కూడా విచారణకు ఆయన హాజరై వచ్చినటువంటి విధానాన్ని మనం చూసాం. తర్వాత విజయ్ నటించినటువంటి చివరి చిత్రం, ఇదే నా చివరి చిత్రం, నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, ఇదే నా చివరి చిత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా, దాన్ని కూడా ఆపడానికి సంబంధించి అక్కడ విజయ్ అభిమానులు అలాగే రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనేటువంటి ఒక కోణంలో చూసే ఒక వర్గం ఓటర్లు ఉన్నారు. వారు కూడా ఎస్ విజయ్ని వేధిస్తున్నారు అని క్లియర్, విజయ్ని విచారించట్లేదు వేధిస్తున్నారని ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి కూడా అక్కడ ఈ కీ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది అనేటువంటి మాట. ఇక విజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే భార్యతో విడాకుల అంశానికి సంబంధించి కూడా కీ ఫ్యాక్టర్గా పనిచేసింది. ఈ సమయంలోనే ఆమె ఎందుకు బయటికి వచ్చారు అనేది కూడా ఎస్. ఇక పొలిటికల్ ల్యాబొరేటరీస్ నుంచి నరేంద్ర గారు మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, వారితో కూడా మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళ అంటే 1-2 స్టేట్స్ అంటే 2-3 స్టేట్స్లో అనుకున్న అంటే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే ఆ విధంగా వచ్చినటువంటి పరిస్థితి. ఏ కీ ఫ్యాక్టర్స్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు విషయంలో పనిచేశాయి ఈ ఫలితాలని బట్టి చూస్తే మీరేం విశ్లేషిస్తారు? మనం అన్ని 5 రాష్ట్రాలకి సంబంధించి మనము పుదుచ్చేరి సంబంధించి కూడా 5 రాష్ట్రాలు. నరేంద్ర గారు కొంచెం లౌడ్గా కొంచెం గట్టిగా మాట్లాడండి. మనం ఇచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం 4 రాష్ట్రాల్లో మనం సమానంగా నిలవగలిగాము, వాళ్ళ పబ్లిక్ పల్స్ పట్టగలిగాము. తమిళనాడు ఇది సర్ప్రైజింగ్, ఎందుకంటే మన శివ గారు కూడా, మన ఈట్సీ టీవీ ఛానల్ శివ గారు కూడా మేము తరచూ ఈ తమిళనాడు విషయంలో చాలాసార్లు చర్చించుకున్నాము. వారు తమిళనాడు వెళ్ళడము, మేము తమిళనాడు వెళ్ళి రావడము, దాదాపు వారు విజిట్ చేసినప్పుడు మేము విజిట్ చేసినప్పుడు ఎప్పుడైతే విజయ్ ఎంట్రీ చేశారో పాలిటిక్స్ లోకి, ఎలక్షన్స్ కి ఒక సంవత్సరంన్నర కాలం ముందు నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. టీవీకే పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని స్థానాల్లో నుంచి కూడా పోటీ చేస్తుందని చెప్పినప్పుడు ఏదైతే ఆ ప్రజల్లో క్రేజ్ మొదలైందో విజయ్ మీద, యాక్టర్ విజయ్ మీద, అది ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కాన్స్టెంట్ గా కొనసాగిందని చెప్పుకోవాలి. బయట మాట్లాడే వాళ్ళు కాదు, ఏంటో అందరూ ఇప్పుడు ఇంతకు ముందు సినిమా యాక్టర్లు పాలిటిక్స్ లోకి వస్తే మనం చూస్తున్నాం ఏ రకంగా ఫలితాలు ఉంటాయో. ఒక ఎన్టీఆర్ గారికి, ఎంజీఆర్ గారికి వాళ్ళు అప్పట్లో కొత్తగా వచ్చినప్పుడు అదొక మూసధోరణిలో ఉండేది మన దేశం, మనకు తెలిసిందే. అప్పట్లో అక్షరాస్యత తక్కువ, సినిమాలంటే బాగా ఎక్కువ క్రేజ్ ఉండేది. ఆ రకంగా వాళ్ళు నాయకులు అవ్వగలిగారు. ఇప్పుడు ఈ రోజుల్లో పాలిటిక్స్ అంతా మనం చూస్తూ ఉన్నాము, అంతా ఏ రోజు ఆ రోజు ఒక రోజు ప్రోలే, ఏ రోజు ఆ రోజు ఒక రోజు క్రేజే. ఈ రకంగానే ఉంటుందేమో విజయ్ గారు అనుకున్నాము. మన లాస్ట్ విజిట్ లో కూడా టీవీకే పార్టీకి దాదాపు 18-19% చేసిన సర్వేలో, ప్రీ పోల్ అనాలిసిస్ లో కానీ లేదంటే ఆ గ్రౌండ్ రిపోర్ట్ లో కానీ టీవీకి 18% కనిపిస్తూనే ఉంది. అట్ ది సేమ్ టైం రూలింగ్ పార్టీ కూడా ఎక్కడ యాంటీ ఇంకంబెన్సీ కనిపించలేదు. స్టాలిన్ మీద అభిప్రాయాలు కూడా జనాలు వ్యతిరేకమైన అభిప్రాయాలు ఏమో కనిపిస్తూ రాలేదు. ప్లస్ బీజేపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్ వల్ల ఏఐడిఎంకేకి ఏ రకంగా అయితే నెగిటివ్లు ఉంటాయని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు, చివరి వరకు కొనసాగాయి. ఎందుకంటే సిద్ధాంతాల పరంగా
ఏఐడిఎంకే బీజేపీతో అలయన్స్ అయి వెళ్ళొచ్చు కానీ ఆ, ద్రవిడ సిద్ధాంతాలను కొనసాగించిన డిఎంకే ఉండొచ్చు, టీవీకే పార్టీ కొత్త క్రేజ్ తో అంటే ఈయన చేసిన మేనిఫెస్టో ఉండొచ్చు, విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో ఉండొచ్చు, వీటి వైపు ప్రజలు పూర్తిగా ఆకర్షితులయ్యే ఉన్నారని చెప్పి మనకి క్లియర్ గా తెలుస్తోంది. అంటే పొలిటికల్ అంటే ఈ రాజకీయ రోజు అనుభవం దాదాపు 34 Yes, నరేంద్ర గారు. 35% ఓటు Yes. శాతంతో నరేంద్ర గారు. 100 సీట్లలో ఇక్కడ టీవీకే Yes, నరేంద్ర గారు. లీడింగ్ లో ఉంది. ఇది నిజంగా ఒక అనూహ్యమైన పరిణామం. విజయ్ నిజంగా సాధించారు. విజయ్ చాలా గొప్పగా మెచ్చుకోవచ్చు ఆయన పనితీరుని కానీ, ప్రజల్లో ఆయన తీసుకెళ్లిన ఒక తీరుని కానీ, కొనసాగించిన ఆయన ప్రయాణం కానీ. రాజకీయ అనుభవం మీరు చూడొచ్చు, Yes, నరేంద్ర గారు. ఎక్కడైతే ఆయన వినిపిస్తోంది. సభ నా మాట పెట్టి ఓ రోజు వినిపిస్తోంది. 40 మంది ఆయన ఒక ప్రచార కార్యక్రమంలో 40 మంది చనిపోయారు. అదే కాన్స్టిట్యున్సీలో ఈ రోజు టీవీకే పార్టీ ముందంజలో ఉంది. అంటే ప్రజల్లో విజయ్ మీద ఉన్న క్రేజ్ ఎప్పుడు తగ్గలేదు. Okay. Mm. రాజకీయాలు జరుగుతున్న ఒక రాష్ట్రంలో రకరకాల వార్తలు వెళ్తూ ఉంటాయి. ఆ వార్తల ప్రకారం ప్రతిరోజు ఏమైనా గ్రాఫ్ హెచ్చు తగ్గులేని అని చెప్పి మనం అనుకోవడం జరిగింది, కానీ Okay. అది ఎక్కడా కూడా కనిపించలేదు. Mm. ముసలి వాళ్ళు, యువకులు వీళ్ళందరూ కూడా విజయ్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తున్నారు. అదొక దాదాపు 14% ఓట్ బ్యాంక్ ఉంటుంది అనేది ఫస్ట్ నుంచి మనం అంచనా వేసుకుంటూ వచ్చిందే. సో 14 నుంచి 20 సీట్లు టీవీకేకి ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఉంటాయని చెప్పి మనమే కాదు, ఉన్న దాదాపు 15-16 ఒక ప్రామినెంట్ సంస్థలు కూడా చెప్పినవే. అంటే మనం ఏమి ఎవరిని వెనకేసుకుని రావట్లేదు. ఈ పల్స్ అయితే అనేది ఇది సునామీయే తమిళనాడులో. మిగతా రాష్ట్రాల్లో ఏదైతే మనం చెప్పామో ఎన్ని సీట్లతో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పామో